మదిలో ఆశల జడిగా ఏంట్రా ఏం చేస్తున్నావు? ఏదో పాటలు ప్రాక్టీస్ చేస్తున్నా కాంపిటీషన్ కోసం. బాబోయ్, అంతా నీకెంత సద్బుద్ధి ఎలా వచ్చిందిరా? పద, అక్కడ నీకోసం మంచి స్వీట్ చేస్తూ ఉంటా, నువ్వు కూడా దగ్గర నుంచో పాట పాడుతూ ఉండు, నేను వింటాను. కలిసి స్వీట్ చేసుకుందాం. నమస్కారం, నా పేరు కాజా శ్రీలక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు నేను మా మనవడు కలిసి ఆడుతూ పాడుతూ మిమ్మల్ని అలరిస్తూ ఒక 2 వంటకాలు చెప్పాలని వచ్చాము. వీడు నా మనవడు వినయ్ శ్రీధర్. హాయ్, కే వినయ్ శ్రీధర్ నా పేరు. మా అమ్మ, ఇందాక నేను అక్కడ పాడుకుంటుంటే నువ్వు ఎందుకో పిలిచావు, ఏదో వంటకం చేస్తానని. ఇంతకీ ఏం చేస్తున్నావు? సొరకాయ హల్వా చేస్తున్నారా? అబ్బా, సొరకాయ. సొరకాయ అంటే ఏంట్రా? నీకేంటి అంత చిన్న చూపుగా ఉంది? సొరకాయ అంటే ఎంతో మంచిది. పచ్చపు కూర అనుకోబోకు. సొరకాయ గుండెకి ఎంతో మంచిది, ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నిటికీ మంచిది. మనకి బ్లడ్ సర్క్యులేషన్లో ఎంతో హెల్ప్ చేస్తుంది, మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. వేసంకాలంలో కనుక మనం సొరకాయ కూర కానీ ఏదైనా ఏదో ఒక రూపంలో తింటే దాహం ఉండదు. ఎన్ని పనులు చేస్తుందో అది. మరేంటి, ఊరికేనే చేస్తున్నా. రోజు తింటాను సొరకాయ. వెరీ గుడ్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి మామ? సొరకాయ తురుము, పాలు, ఏలక్కాయ పొడి, పంచదార, నెయ్యి. ఓష్, ఇంతేనా? మరి తొందరగా చేద్దాం మామ. కుర్రకుంక ఏదైనా చేయాలంటే పొయ్యి వెలిగించాలి కదా, ముందు పొయ్యి వెలిగించు. ఇదైతే మర్చిపోయానే. తగ్గించు కొంచెం. ఇప్పుడు మనం నెయ్యి ఇందులో వేద్దాం. కావాల్సినంత నెయ్యి వేసుకుని మనం ఇంకా ఇది వేద్దాము. తురుము నేతిలో వేసి వేద్దాం. ఇది బాగా దోరగా వేయించాలిరా, గోధుమ రంగు రావాలి. ఇది ఏమిటో పొయ్యి కొంచెం అటువైపు పెట్టుకుందామా మనం? ఇటు వెలిగించు, ఇక్కడ పెడతా. థ్యాంక్ యూ. అది ఆపేసి ఇప్పుడు నువ్వు ఇందాటి పాట పాడరా మళ్ళీ. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. నీకు భూలోకులా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్ర సయ్యన్న మందారం. ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్ర సయ్యన్న మందారం. చెలి త్రిగ్గల్లో చెలి ముద్దాడే, చెలి ముద్దల్లో సిగ్గేసే పున్నాగం. పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మోయు వేళ, పాడేదు కుసుమాలు పచ్చ గడ్డి మీద. ఏ కోయల్లు ఎది అందాలే అందాలే ఈ వేళ. వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. ఎలా వచ్చింది మా అమ్మ? బ్రహ్మాండంగా వచ్చిందిరా, ఇంకా ఒరిజినల్ లాగా ఉంది. తొందరగా చేయి మా అమ్మ, ఇందాక నుంచి వేగాలి కదరా, తొందరగా అంటే ఎట్లా అవుతుంది? మామ మామ, ఇప్పుడు నువ్వు నాతో పాడించుకున్నావు కదా, ఇప్పుడు నువ్వు కూడా నా కోసం పాడు. శ్యామలే మీనాక్షి పాడు. నాతో పాటు నువ్వు కూడా పాడైతే. సరే.
శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షి శంకరి గురు గుహ సముద్భవే శివేవా శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షి శంకరి గురు గుహ సముద్భవే శివేవా పామరమోచని పంకజలోచని పద్మాసన బాణి హరిలక్ష్మి వినుతే శాంభవి శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షి శంకరి గురు గుహ సముద్భవే శివేవా. సూపర్ మామా. ఎక్కడ నాకు గొంతు లేదు ఇప్పుడు. ఇందులో ఇప్పుడు మనం పాలు పోసుకుందాం. పాలల్లో ఉడికి దీని బలం ఇంకా ఎక్కువ అవుతుంది. చూడ్డానికి చాలా బాగుంది. చూడ్డానికి ఏంటి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మా అమ్మ నీకు ఈ సొరకాయల గురించి ఇన్ని విశేషాలు ఎట్లా తెలిసినాయి? మా తాతగారు చాలా పెద్ద ఆయుర్వేద వైద్యులు. విజయవాడలో ఆయన ఒక ఆయుర్వేద కాలేజీ పెట్టారు. చాలా ఆయనకి ఎన్నో బిరుదులు ఉండేవి. ఆయుర్వేద భూషణ అని, పండిత్ అని. అందుకని ఇదో ఇంగు గట్టిన గుడ్డల్లాగా మేము కూడా కొన్ని విషయాలు ఆ శాస్త్రంలోంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొన్ని వినికిడి వల్ల నేర్చుకున్నాం. కొన్ని కాదు మామ, చాలా నేర్చుకున్నావు అని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకంటే నీకు శాస్త్రంలో ఎన్ని ఉన్నాయో తెలియదు కదా, అందుకని నీకు అలా అనిపిస్తోంది. మా అమ్మ ఏదో చాలా తెలుసుకుందని. దగ్గర పడిపోయింది. ఇంకా తినడమే, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. ఇప్పుడెప్పుడు తినేద్దామా అని చూస్తున్నాడు మా అమ్మ. ఇంకా ఎంతసేపు? నువ్వు ఇంకో పాట పాడు, తొందరగా అయిపోతుంది, గబగబా అయిపోతాయి. నాకు ఇష్టమైన హిందీ పాట ఉంది, అది పాడు. అభీ ముझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी जागी धड़कन नहीं जाना जिंदा हूँ मैं तो अभी कुछ ऐसी लगन इस लम्हे में है ये लम्हा कहाँ था मेरा अब है सामने इसे छू लो जरा मर जाऊं या जी लूं जरा खुशियाँ चूम लूं या रो लूं जरा मर जाऊं या जी लूं जरा हो धूप में जलते हुए तन को छाया पेड़ की मिल गई పాలన్నీ ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు పంచదార వేస్తున్నాను. మామ తొందరగా. తొందర ఇంకేముంది, నువ్వు ఆ చరణం పూర్తి చేయి. చరణం పాడు. हो धूप में जलते हुए तन को छाया पेड़ की मिल गई रूठे बच्चे की हंसी जैसे थी ये जिंदगानी मेरी कुछ ऐसा ही अब महसूस दिल को हो रहा है आने वाले कल की क्यों फिकर मुझको सता जाए कुछ ऐसी रहम इस लम्हे में है ये लम्हा कहाँ था मेरा अब है सामने इसे छू लूं जरा मर जाऊं या जी लूं
में कहीं बाकी थोड़ी सी है जिंदगी. బాగా పాడేవురా హిందీ పాట కూడా నువ్వు. అయిపోవచ్చింది. ఈ పంచదార కూడా ఉడికిపోయిన పంచదారలో పొడి ఇంకా నువ్వు తినడమే. కొంచెం యాలక పొడి వేసేసి ఇది దింపుతా నేను. పెట్టడానికి ఏదైనా గాజుది ఏదైనా ఇవి. ఇంకా అయిపోయిందిరా. యాలక పొడి కూడా వేసేసాను. ఇంకా నువ్వు తినడమే. ఇది తీసి వేరే బౌల్లో పెడతాను తిందుగాని. ఇంకా దాంతో ఏం సరిగ్గా రాదు. ఇగో దీంతో తొందరగా వచ్చేస్తుంది. సరే కానీ దీంతోనే తీస్తాను. నోరు కాల్చుకోబోకు హడావుడి పడి. చల్లారు పెట్టుకుని తిను. తిన్నాక ఎలా ఉందో చెప్పు. ఇంకా తయారైపోయిందిరా సొరకాయ హల్వా. ఇంకా నువ్వు తినచ్చు. ఇప్పుడే కాదు, ఏమన్నా హాట్ కూడా కావాలి. సరే అయితే హాట్ కూడా చేద్దామంటారా? సరే అయితే ఈ సొరకాయ హల్వా ఇప్పుడు రెడీ అయింది కనుక దీన్ని తయారు చేసుకున్న విధానం మళ్ళీ ఒకసారి చూద్దాం. సొరకాయ హల్వా కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము, పంచదార, యాలకుల పొడి, పాలు, నెయ్యి. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడవంగానే సొరకాయ తురుము వేసి వేయించాలి. అది గోధుమ రంగుకు రాగానే పాలు పోసి బాగా మరిగించాలి. తురుము బాగా దగ్గరగా ఉడికాక పంచదార వేసి మరి కాసేపు ఉడికించాలి. అది బాగా ఉడికాక యాలకుల పొడి చల్లి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన సొరకాయ హల్వా రెడీ. ఇప్పుడు ఏం స్నాక్స్ చేస్తున్నావు మా అమ్మ? పెసర మొలకలతో కట్లెట్ చేస్తున్నారా? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? పచ్చిమిరపకాయ అల్లం పేస్టు, పెసర మొలకలు, బంగాళదుంపల తురుము, ఉప్పు, నూనె. ఇదేంటి మా అమ్మ? ఇదేరా ఈ మొలకలు గ్రైండర్లో వేసి పేస్ట్ చేశాను అన్నమాట. ఆ పేస్ట్ ఇది. ఇప్పుడు మొలకల్ని మనం గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో మిగిలిన పదార్థాల్లో బంగాళదుంపలు ముందు ఇందులో కలుపుదాం. లేకపోతే ఈ స్ప్రౌట్స్ విరిగిపోతాయి, అంటే కరెక్ట్గా నిలబడవు కట్లెట్ చేయడానికి. అందుకని దానికి ఏదైనా ఒక ఆధారం కావాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపలన్నీ మ్యాష్ చేసిన బంగాళదుంపలు ఇందులో కలిపేశాను. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు, అల్లం నూరిన పేస్టు ఇది కూడా ఇందులో కలుపుతాను. తర్వాత ఇది కలపడం వల్ల ఏమవుతుంది? రుచి. పచ్చిమిరపకాయలు కారం లేనిదే ఇంకా రుచి ఏముంది. తర్వాత ఉప్పు కూడా ఇందులో వేసి తగినంత ఉప్పు రుచి ప్రకారం మనకెంత కావాలో, ఎంత తింటామో దాన్ని బట్టి. కారం కూడా అంతే, మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నీకు ఎలా కావాలి? నాకు ఏదైనా పర్వాలేదు. బాగా కారం తింటావుగా నువ్వు. సరే, ఇప్పుడు అది పెనం వెలిగించు. కొంచెం ప్రీ హీట్ అయ్యాక కొంచెం నూనె దానికి రాసి అప్పుడు ఒక ఇది ఉంది టిష్యూ పేపర్తో దీన్ని స్ప్రెడ్ చేద్దాం. బాగా స్ప్రెడ్ అయితే అంటుకోకుండా ఉంటాయి కదా. ఇప్పుడు వీటిని ఇట్లా బాల్స్ లాగా చేసుకుని తట్టి ఇట్లా పెనం మీద మన ఇష్టమైన ఎలాంటి షేప్లో అయినా చేసుకోవచ్చు. చేసుకుని నూనె వేసి కాలుస్తూ ఉండడమే రెండు వైపులా. నీకు కాల్చే లోపల నువ్వు ఏదైనా ఒక చిన్న పాట పాడినా. ఓ బంగారు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజా ఏమని, నా మీద ప్రేమే ఉందని, నాపై నాలకే లేదని,
వెరీ గుడ్. డ్యూయట్ చాలా బాగా పాడేవరా, ఇద్దరిది మేల్ అండ్ ఫిమేల్ వాయిసెస్ బాగా తీసుకున్నావు. మా అమ్మ నువ్వు ఇప్పుడు నేను డ్యూయట్ పాడానన్నావు చూడు, అది అసలు డ్యూయట్ లాగానే లేదు. మన ఇద్దరం కలిసి ఒకటి పాడదాం. నేను మేల్ది పాడతా, నువ్వు ఫీమేల్ది పాడు. నాకు రావాలి కదా, నేను చెప్తా కదా. ప్రయత్నం చేద్దాం. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. అయిందా డ్యూయట్? ఇంకా ఎంతసేపు మా అమ్మ? ఇంకా కాలాలి కదా. అట్లాగే మామ నేను వేస్తాను మామ. ఉండరా, పాడు చేస్తావు. సరే వెయ్యి, జాగ్రత్తగా వెయ్యి, పాడు చేయబోకు. తినాలి కూడా తర్వాత. చాలు, దానికి కూడా వెయ్యి. చాలు. తీసి మనం ప్లేట్లో పెట్టుకుందాం. ప్లేట్ ఈ నాకు. ఈ స్ప్రౌట్స్తో పెసర మొలకలే కాకుండా మనం ఏ మొలకలతోటైనా ఈ కట్లెట్స్ చేసుకోవచ్చు. మొలకలు మన శరీరంలో ఎంజైమ్స్ని, విటమిన్స్ని పెంచుతాయి. కనుక ఎంజైమ్స్ పెరగడం వల్ల మనకేమవుతుంది, మనం తినే ఫుడ్ బాగా డైజెస్ట్ అవుతుంది, బాగా ఆకలి అవుతుంది, బాగా తింటాం, అరుగుతుంది. కనుక మనకు అసిమిలేషన్ అవుతుంది, మన బాడీకి పడుతుంది మనం తినే ఆహారం. అందుకని అన్ని విధాలుగా స్ప్రౌట్స్ మనకి చాలా మేలు చేస్తాయి. అందులో పచ్చిగా తింటే అసలు చాలా మంచిది. అందుకని ఉండరా, ఆగు. ఇదండి పెసర మొలకలతో చేసిన కట్లెట్స్. ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో ఇట్లా పెసర మొలకలతో కట్లెట్స్ చేసుకుని కొత్తిమీర కారం పచ్చడితో కానీ, లేదు సాస్తో కానీ, దేనితోటైనా మీరు తినచ్చు. మళ్ళీ మీరు కనుక ఇంట్లో చేసుకోదలుచుకుంటే ఒకసారి మళ్ళీ చూద్దాం దీని విధానం ఏమిటో. పెసర మొలకల కట్లెట్. దీనికి కావాల్సిన పదార్థాలు: పెసర మొలకలు, బంగాళదుంపల తురుము, అల్లం పచ్చిమిర్చి కారం, ఉప్పు, ఆయిల్. తయారు చేసే విధానం: ముందుగా పెసర మొలకల్ని గ్రైండర్లో కచ్చా పచ్చాగా నూరి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో ఉడికించిన బంగాళదుంపల తురుము వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అల్లము పచ్చిమిర్చి పేస్టు, సరిపడ ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి తయారు చేసి పెట్టుకున్న పెసర మొలకల మిశ్రమంతో కట్లెట్స్ లాగా ఒత్తి ప్యాన్లో వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అలా బాగా కాలాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన పెసర మొలకల కట్లెట్ రెడీ. ఇందాక నుంచి పాడి పాడి అలసిపోయినావు కదా, ఇప్పుడు తిని చూడరా. ఇందాక ఎప్పుడవుతుందని ఓ హడావుడి. తిని చూడు ఎలా ఉందో, స్వీట్ ఎలా ఉందో, హాట్ ఎలా ఉందో. సూపర్ మామ. మరి చూసావా, ఇందా నుంచి ఏమన్నావు? ఆనపకాయ పచ్చప్పు కూర, దాంతో ఏమిటి హల్వా అన్నావు. ఎంత బాగుంది చూడు. అదే చెప్పా. ఇప్పుడు ఇది కూడా తిని చూడు. చాలా బాగుంది మామ. మరి మా అమ్మ చేసిన వంటలంటే ఏమనుకున్నావు, మజాక్ అనుకున్నావా? ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత హైదరాబాద్ సంతోష్ నగర్లో ఉంటున్న పి దేవిక. దేవిక గారు మీరు రాసి పంపిన పనీర్ ఉండా కబాబ్ అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్. కొద్ది రోజుల్లోనే మీకు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వాళ్ళ బహుమతి అందుతుంది. నేను మా మనవడు కలిసి ఇవాళ ఇక్కడ చేసిన వంటలు మిమ్మల్ని బాగా అలరించాయి అనుకుంటాను. ఇంకా ఉంటామండి. బాయ్.